నగేష్ కేసులో మేమే, మొబైల్ నగేష్ కేసులో మేమే కేసులు వేసాం. ఏం పీకేఆర్ కేసులు వేసి చివరికి ఏం పీకేఆర్ ఈ కేసుని క్లోజ్ చేస్తూ పోలీసులు ఛార్జ్షీట్ వేస్తే మెజిస్ట్రేట్ పిచ్చి పిచ్చి వేషాలు మాకండి, ఆ కేసు రీఓపెన్ చేయండి, రీఓపెన్ చేసి ఆ కేసుని ఇమ్మీడియట్గా మళ్ళీ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేసి ఎవ్రీ వీక్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ నాకు సబ్మిట్ చేయమంటే వీళ్ళు చూడండి సార్ 17/10/2025 మొన్న ఒక 10 రోజుల క్రితం రిపోర్ట్ ఏమనే సార్ చూడండి. విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ హంబ్లీ సబ్మిట్ దట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్ అండ్ ఫార్వర్డెడ్ ది CD ఫైల్ టు ది లీగల్ అడ్వైజర్ ఫర్ ఒపీనియన్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్. సూన్ ఆఫ్టర్ రిసీట్ ఆఫ్ ది ఒపీనియన్ ఐ విల్ ప్రొసీడ్ ఫర్దర్. ఇప్పుడు కూడా రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమన్న ఆర్డర్ మీద కూడా మళ్ళీ పాత ఛార్జ్షీటే కేసు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద తీసేసి కాపీ పేస్ట్ చేసేసి క్లోజ్ చేసి మళ్ళీ కోర్టులో పడిచారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారో నేను చూస్తా. శివశంకర్ గారు, జనసేన పార్టీ గురించి మాట్లాడేటువంటి అధికార ప్రతినిధులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఈ కేసు పోలీస్ రిపోర్ట్లు ఛార్జ్షీట్ రిఫర్ చేశారు కాబట్టి, మళ్ళీ కేసు రీఇన్వెస్టిగేషన్ చేసినా రిఫర్ చేశారు కాబట్టి మీరు ఏమి పొడుస్తారో నేను చూస్తా. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఈ కుటుంబాన్ని కలవటానికి నేను వెళ్తున్నా. ఆ కుటుంబాన్ని కలుస్తా. ఈ కేసులో CBI విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తా. ఎందుకు అంటే ఈ కేసులో డిప్యూటీ సీఎం చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు, జనసేన పార్టీలో ఈ నిందితులు ఉన్నంత వరకు ఈ కేసులో న్యాయం జరగదు ఈ పోలీసులతోటి. దిస్ మై ఫర్మ్ ఫీలింగ్, మై ఫర్మ్ ఒపీనియన్. దిస్ కేస్ షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అట్ ఎనీ కాస్ట్. బికాస్ పోలీస్ కాన్స్టాంట్లీ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఏం చేస్తారు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత? లేదా వాలంటీర్గా మీరే CBIకి కేసుని ఇన్వెస్టిగేషన్ చేయమని అప్పచెప్పండి. మొబైల్ నగేష్ కేసులో ది ఫ్యాక్ట్ షుడ్ నోన్ టు హిజ్ మదర్ హూ కిల్డ్ మొబైల్ నగేష్ అండ్ ది ఫ్యాక్ట్ షుడ్ నోన్ టు ఈవెన్ పబ్లిక్. అవి వదిలేసి నా మీద పడితే ఉపయోగం ఏంటుంది సార్? మళ్ళీ దీని మీద మీరు ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతా. మీరు ఎంత దూరం వెళ్తే నేను అంత దూరం వెళ్తా. బెటర్ స్టాప్ హియర్. కుటుంబానికి న్యాయం చేయండి. నా మీద ఉపయోగం ఏముంది? నేను చేసుకునేది నేను ఓ పొలిటికల్ పార్టీగా నేను చేస్తా, ఓ పొలిటికల్ పార్టీగా నేను వెళ్తా. వాళ్ళకి నాకు తగిన న్యాయం ఏదో నేను చేస్తా. ఎందుకంటే మాకు తెలిసింది న్యాయం చేయటమే, అమ్ముడుపోవటం మాకు తెలియదు. సో కాబట్టి విఘ్నులైనటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, మన ముగ్గురు మాట్లాడినటువంటి చైర్మన్లకి, జనసేన వారికి, తెలుగుదేశం వారికి నాలాంటి వాళ్ళని ట్రోల్ చేసి పెద్దవాడిని చేయటం తప్ప ఏం ఉపయోగం ఉండదు మీకు. సో కాబట్టి దయచేసి మొబైల్ నగేష్కి, సుగాలి ప్రీతికి న్యాయం చేయండి. వాళ్ళు ఏం కోట్లు అడగటం లేదు, న్యాయం అడుగుతున్నారు. న్యాయం చేస్తాను అని ఆ 2 కేసుల్ని హద్దుకొని తల్లిదండ్రులను ముద్దులు పెట్టుకొని సినిమా స్టంట్లు చేసిన పవన్ కళ్యాణ్ గారు దానికి పేటెంట్ రైట్స్ తీస్తున్నారు కాబట్టి వారినే అడుగుతున్నారు వాళ్ళు చేయమని. చేయండి, మంచి చేయండి. ప్రజలు మీకు మంచి అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని ఉపయోగించుకొని మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేయండి. కానీ చేపలు చీట్లు పట్టుకొని మళ్ళీ అధికారంలో ఓట్లు అడగటానికి వస్తే ఎగబడేటట్టు చేసుకోమాకండి. ఎందుకంటే అఫ్కోర్స్ రోజుకి 5 కోట్లు తీసుకుంటున్నారు, నెలకి 150 కోట్లు తీసుకుంటున్నారు అనగానే గోల. మరి ప్యాకేజ్ తీసుకుంటున్నారు అని నా మీద అభియోగాలు చేసినప్పుడు మరి దానికేమి మీ దగ్గర ఆధారం ఉందో నాకు అర్థం కావటం. సో కాబట్టి నా మీద అనవసరంగా పోరాటం, ఆరాటం, ఉబలాటం పడే కంటే ఈ కాన్సన్ట్రేషన్ ఏదో పరిపాలన మీద, కాస్త ప్రజల మీద, బాధితుల మీద పెడితే బాగుంటుందనేది నేను వారికి ఒక ఉచిత సలహా ఇస్తూ, ఫైనల్గా విజయ్ కుమార్, మీరు చర్చకు రమ్మని ఎవరో ఇచ్చారు. జనసేన పార్టీ కార్యాలయంలో చర్చ ఏర్పాటు చేస్తే ఇక్కడికి ఎందుకు? అక్కడికి నేనే వస్తా. మీరు టైం చెప్పి డేట్ చెప్తే నేను వస్తాను, చర్చలో పాల్గొందాం. ఎవరో వద్దు, మీ పార్టీ తరపు నుంచి ఎవరో ఒకళ్ళ అధికార ప్రతినిధి రండి, నేను వస్తాను చర్చకి. మీరే డిసైడ్ చేసుకుంటే ఎవరో, మా తరపు నుంచి నేనే వస్తాను. చర్చించుకుందాం, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించుకుందాం. ఎందుకు వ్యక్తిగతమైన దోషణలు? ఎందుకు? డాక్యుమెంట్లతో మాట్లాడదాం. నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, మీ దగ్గర డాక్యుమెంట్లు దండి, డాక్యుమెంట్లతో మాట్లాడదాం, లైవ్ పెడదాం, ప్రజలు చూస్తారు. సో కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇలాంటివన్నీ మాట్లాడే మాటలు
రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని, ప్రజల్ని ఈ విధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను వంచేటువంటి పార్టీలని, నాయకుల్ని నమ్మొద్దు అని, సినిమా స్టార్లుగా, రీల్ స్టార్లుగా ఉన్నవాళ్ళు రియల్ స్టార్లమని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు ప్రజలని, ప్రజల యొక్క మనోభావాల్ని, ప్రజల ఎమోషన్స్తో ఆడుకునేటువంటి వ్యక్తుల్ని ప్రజాస్వామ్యం నుంచి తరిమి కొట్టాలని కోరుకుంటూ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.